హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సఖీ టాక్స్ అండ్ థాట్స్. ఈరోజు నేను మీకు మన వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ ఐడియాని షేర్ చేయబోతున్నానండి. సో ఇదేంటి అంటే ఇది మన లేడీస్ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన ఐడియా. ఇవన్నీ మన ఇంట్లో అందరి ఇళ్లల్లో ఉంటాయండి. ఒకసారి చూడండి, ఏంటో చెప్పగలరా? దివాన్ కాట్ పిల్లో కవర్స్ అండి. సో ఈ పిల్లో కవర్స్ని మనం చాలా వరకు యూజ్ చేయము. కొన్నిసారి కొన్ని సెట్స్లో 4 వస్తాయి, మన ఇంట్లో పిల్లోస్ 3నే ఉంటాయి. సో అలా యూజ్ చేయకుండా మన అందరి ఇళ్లల్లో కూడా ఇవి ఉంటాయండి. సో ఇవి కాటన్వి అయితే చాలా మంచిది. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఐడియా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇవి నా దగ్గర ఉన్న దివాన్ కాట్ పిల్లో కవర్స్ అండి. సో వీటిలో ప్యూర్ కాటన్ అయితే చాలా మంచిది మనకు ఈ ఐడియాకి. సో వీటిని నేను దేనికి యూస్ చేస్తున్నానో మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న పట్టు శారీస్ అండి. ఇంకా మీకు అర్థమయ్యి ఉంటుంది. సో ఈ పట్టు శారీస్ అన్నిటిని స్టోర్ చేయడం కోసం నేను ఈ అన్యూజ్డ్ పిల్లో కవర్స్ని యూస్ చేస్తున్నానండి. పట్టు శారీస్ని స్టోర్ చేయడం కోసం మళ్ళీ మనీ పెట్టి కవర్స్ని కొనడం అక్కర్లేకుండా ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఈ పిల్లో కవర్స్లో మనం ఈ పట్టు శారీస్ని స్టోర్ చేసేసుకోవచ్చండి. కొన్ని కవర్స్కి జిప్స్ ఉంటాయి, కొన్ని కవర్స్ నార్మల్గా ఓపెన్గానే ఉంటాయండి. సో ఈ కవర్ సైజుని బట్టి మనం ఒక శారీనా లేదా 2 శారీస్నా అని స్టోర్ చేసుకోవచ్చండి. సో శారీని ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం ముడతలు లేకుండా క్లియర్గా మనం సెట్ చేసేసుకోవాలి. క్లీన్గా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక శారీని అందులో స్టోర్ చేసేయచ్చు. కవర్ కొన్ని పెద్దగా ఉంటాయండి. పెద్దగా ఉన్నప్పుడు మనం 2 శారీస్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ కవర్లో నేను ఇలా 2 శారీస్ని స్టోర్ చేస్తున్నాను. సో మంచిగా ముడతలు లేకుండా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని జిప్ పెట్టేసేసేయాలి. సో ఈ కవర్లో అయితే నేను 2 శారీస్ని స్టోర్ చేశానండి. కొంచెం చిన్న కవర్స్ ఉంటే కనుక ఒక్క శారీని స్టోర్ చేసుకోవచ్చు. అంటే కవర్ సైజుని బట్టి మనం 1-2 శారీస్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం కాటన్, ప్యూర్ కాటన్ అయితే కాదండి. సో ఇందులో నేను ఉప్పాడ శారీస్ని స్టోర్ చేస్తున్నాను. సో ఇలా కవర్ సైజును, కవర్ క్లాత్ని బట్టి నేను శారీస్ని స్టోర్ చేసుకున్నానండి. సో ఇలా స్టోర్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత వీటిని మనం కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ ఆర్గనైజ్ చేసుకోవడం కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువ ప్లేస్ మనకు ఆక్యుపై అవ్వదు. అది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇదైతే ప్యూర్ కాటన్ అండి. సో ప్యూర్ కాటన్, దీనికి జిప్ మధ్యలో వచ్చింది. కొన్ని కవర్స్కి జిప్ ఉండదు, లేకపోయినా కూడా మనం అలా ఇన్సర్ట్ చేసేసి స్టోర్ చేసేసుకోవచ్చు. ఇందులో కూడా నేను 2 శారీస్ని స్టోర్ చేశానండి. కంచిపట్టు శారీస్ని స్టోర్ చేశాను. సో ఇదొక శారీ, ఇది ఓల్డ్ పట్టు శారీ అండి. ఇదొక శారీ, ఈ 2 శారీస్ని స్టోర్ చేశాను. సో ఈ శారీస్తో పాటు నేను బ్లౌజెస్ని అయితే ఇందులో స్టోర్ చేయలేదండి. బ్లౌజెస్ అన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. సో ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ని ఎలా స్టోర్ చేసుకోవాలో, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో దానికోసం నేను మరొక వీడియో ట్రై చేస్తానండి చేయడానికి. నేను ఎలా స్టోర్ చేసుకున్నానో చూపిస్తాను ఇంకొక వీడియోలో. సో ఇలా ఈ కవర్స్ని యూస్ చేసి నేను నా దగ్గర ఉన్న శారీస్ అన్నిటినీ కూడా స్టోర్ చేసేసుకున్నాను ఈ కవర్స్లో. శారీని కవర్లో ఇన్సర్ట్ చేశాక సో ఇలా ముడతలు లేకుండా శారీని మంచిగా సెట్ చేయాలండి. సెట్ చేసినప్పుడు శారీ ఏ ముడతలు పడకుండా ఎన్ని రోజులైనా కూడా అలాగే నీట్గా ఉంటుంది ఫోల్డింగ్స్తో. బట్ అప్పుడప్పుడు పట్టు చీరల్ని ఫోల్డింగ్స్ విప్పి మళ్ళీ మడత పెట్టడం అయితే ఇంపార్టెంట్ అండి. సో నా పట్టు శారీస్ అన్నిటినీ కూడా నేను ఈ దివాన్ కాట్ పిల్లో కవర్స్లో స్టోర్ చేసేసుకున్నానండి. సో ఐడియా మీకు నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడు నా శారీస్ అన్నీ కవర్లో స్టోర్ చేసేసుకున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. సో వీటిని ఇలాగే మనం బీరువాలో కానీ కబోర్డ్లో కానీ స్టోర్ చేసుకున్నప్పుడు చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది.